ఆపరేషన్ విశాఖ వెళ్తున్నా. మీరు నగరపాలక నాయకుడిని కలవండి. అలాగే గారు. ఏంటి ఏమైందే? ఈ చేత్తో ఎన్ని ఇటుకలు చేసుంటాను. ఒక్క 50 ఇల్లు దొరకలేకపోయాను. ఏ రాజన్న, రాధాపురం ప్రెసిడెంట్ గారింట్లో పాము దూరిందంట. త్వరగా రారా బాబు రా. ఇదిగో వస్తున్నా. ఇసం తీసే ఇరుగుడు మంది బో. అమ్మా అమ్మ తల్లి, ఇదిగో ఇది సరే సినిమా వస్తే దీనికి కట్టేమని చెప్పు. అన్నా పోదాం అన్నా. ఇందులోకి పోయిందా? అక్కడే అక్కడే. ఏ ఇలా రావే, అక్కడేగా చూసా. బుద్ధిలేందానా? అలా మరి అలాగే తెచ్చుతావా? అమృతలే కాపాడుతలే. చే, ఊరికెళ్ళే టైంలో ఇదొకటి. పాము దొరికిందా? తెలీదే. దొరికే ఉంటది. అయ్యా అయ్యా ఈ చోట్ల లేదయ్యా. ఇదిగో తల్లి నీ కమ్మలో. నగలున్న అరమర్లంతా చూసావా? అందులోకి ఎలా గెలుద్దే? అందులోకి పోయిన పాము నన్ను కాటేస్తేను. పోవే బుద్ధిలేందానా. అంతే కంగారు పడి అంతే 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 పట్టేశాను. ఊళ్ళో ఇంకా ఏ ఇల్లు దొరకలేదనే ప్రెసిడెంట్ గారింటికి విందు భోజనం తినడానికి వచ్చినావా? ఏంట్రా దాంతో సోది చెప్తున్నావు? కొట్టి బయట పారేక. అయ్యా పాపం దీనికేం తెలుసయ్యా. ఆ పైన కూర్చున్నాడు దీని కూరలో ఇసాన్ని నింపేశాడు. ఇది కంటపడితే కొట్టి చంపేస్తున్నారు. ఇది లేకపోతే ఊరు ఎలుకల వలకాడ ఇద్దే తీసుకెళ్లి అడవిలో వదిలేస్తానండి. ఏదో చేసి తగలడు వెళ్ళు. సరే అమ్మగారు ఉంటాం తల్లే. ఇంతసేపు ఏం పీకుతూ కూర్చున్నా? ముందే స్టార్ట్ చేసి పెట్టుకోవచ్చుగా. ఇదిగో తోస్తానండి. ఈ బండో ఊరికి పోయి చేరతారా అండి? ఆపు. రే ఇలా రారా. ఓ అయ్యారో ఇదిగో. అయ్యో ఇదేందండి నేనేం చేశానని రొక్కం ఇస్తున్నారా? వద్దేగా. సరే. అదిగాక అమ్మగారు మా ఊరాళ్లే. ఏంటి మీ ఊరుదాన్నా? ఊరుకుంటే మీ చుట్టానని చెప్పేటట్టున్నావే. ఊరు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. డీజిల్ కొట్టించారా? కొట్టించండి. సరే బయలుదేరు.